ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ ఓటమిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సన్ రైజర్స్ ప్లేయర్స్ మ్యాచ్పై కనీస అవగాహన లేకుండా ఆడారని మండిపడుతున్నాడు. అశ్విన్ మాట్లాడుతూ, ఈ సీజన్లో ట్రావిస్ హెడ్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. అతనికి ఏమైనా గాయం సమస్య ఉందా? ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించడం అస్సలు బాలేదు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లైన ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ అవేర్నెస్ లేక ఆడి అనవసరమైన రిస్క్ తీసుకున్నారు. నిజానికి జోఫ్రా ఆర్చర్ను మినహాయిస్తే రాజస్థాన్ బౌలింగ్లో అంత పవర్ లేదు. గ్రౌండ్లో లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నంత వరకు రవీంద్ర జడేజా, యష్ రాజ్ బౌలింగ్కు రారు అనే సింపుల్ లాజిక్ను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రహించలేకపోయిందంటూ మండిపడుతున్నాడు. 15వ ఓవర్ వరకు కూడా సన్ రైజర్స్ మ్యాచ్లోనే ఉందని, కానీ తమ ముందున్న పరిస్థితి ఏంటో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని అన్నాడు అశ్విన్. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇలాంటి తప్పులు చాలాసార్లు చేసింది. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన డే గేమ్లో కూడా వికెట్ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్పై మంచి స్టార్ట్ లభించినప్పటికీ ఘోరంగా కుప్పకూలారు. కేవలం చెత్త షాట్స్ ఆడి వికెట్లు పారేసుకున్నారంటూ అశ్విన్ విశ్లేషిస్తున్నాడు. Taste the Daily.